ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత వరపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అధినేత సానా సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజాతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపాడులో జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాలకు అనువుగా ఉండే విధంగా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వెంట తుమ్మల బాబు, తోట నవీన్, ఆనంద్ న్యూటన్, చదలవాడ బాబీ, భూపాలపట్నం ప్రసాద్, బుదిరెడ్డి గోపి, గొల్లపల్లి బుజ్జి, కొప్పిరెడ్డి నాగబాబు తదితరులు ఉన్నారు. ఇన్ఛార్జ్ గారు అయిన తమ్మయ్య బాబు గారు, అలాగే మన పక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు బాబు గారు, అలాగే కాకినాడ మాజీ మేయర్ గారు. పడద్దు, అనేక మంది పెద్దల ఆశీస్సులు ఇక్కడున్న నాయకత్వానికి కానీ మనకు కానీ ఉన్నాయి. ఎందుకంటే రస్తుంది వారు అక్కడ పూజా కార్యక్రమాన్ని 24 చేస్తా ఉన్నారు. కాబట్టి మన ఎవ్వరు ఐదారు పడద్దు. ఎందుకంటే కష్టకాలంలో ఒక గృహిణిగా తప్పనిసరి ఉంది. అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటే, ఎందుకంటే రెండు కలిసి ఉంటే ఎక్కడ వెళ్ళిపోతాం. మొన్న పోటీ లేదు, లేకపోతే తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. ఇప్పుడు ఆ పోటీ మన ఈరోజు వరపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా మనందరం కలిసి ఆయన సంస్కరించుకుని ఏం చేయాలి, ప్రతిపాటికి ఆయన చూపిన ఆశయాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి అందరితో కలిసి చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా మా సోదరుడు తోట నవీన్ చెప్పిన 100 పడకల ఆసుపత్రి పత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు తీసుకురావాలి, మెట్ట ప్రాంతానికి ఇమీడియట్గా అటువంటిది కావాలన్నది చాలా మంచి సలహా. ఇమీడియట్గా దాని మీద దృష్టి సారిస్తాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు ఈ 100 పడకల ఆసుపత్రి మెట్ట ప్రాంతానికి ఎలా ఇవ్వాలని తోట నవీన్ గారి కోరిక, ఈ ప్రజలు ఇక్కడ ఉన్న మెట్ట ప్రాంత ప్రజల కోరిక నెరవేరుస్తామని చెప్తున్నాం. ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదండి. ఇంకా టైం పడుతుంది, ఇంకో వారం 10 రోజులు పడుతుంది. నేను కూడా అదే ఆశిస్తున్నాను. ఇంకా ఏ విషయం తెలియలేదండి నాకు. ఇంకా అది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. 9వ తారీఖు మీటింగ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. శివరాత్రి రావటం వల్ల ఏమన్నా కొద్దిగా మార్పు జరగచ్చు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.